పేద విద్యార్థులకి వైద్య వృత్తి అందించాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో 17 మెడికల్ కాలేజ్ చూసుకోండి, మేమే ఒగ్గా చెప్పట్లా, 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాటిలో 10 పూర్తి చేసి 7 అసంతృప్తికుంటే వాటి కూడా పూర్తి చేయకుండా దాన్ని ఈ రోజున ప్రభుత్వం వ్యాపారం చేయాలని చెప్పి పీపీ వ్యాపారం ఇస్తే వ్యాపారం తప్ప అది ఏదైతే వైద్య కళాశాల వ్యాపారం అవుద్ది కదా, ప్రైవేట్ పరం చేస్తే దానివల్ల పేద మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి వైద్యం అందని ఇదిగా తయారైపోద్ది కదా, వాళ్ళకి అట్టగా విద్య అందని చేశారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ చేసాం. ఇంకొక ముఖ్యమైన విషయం అందరూ గమనించండి, ఈ కౌన్సిల్లో మరి బీసీ మహిళ చాకలి ఐలమ్మ బోర్డు తీసేసామని చెప్పి గౌరవ కమిషనర్ గారు చెప్పారు, ప్రభుత్వానికి పంపించి తీసామన్నారు. అంటే ప్రభుత్వం నుంచి ఏమి రాకుండా చాకలి ఐలమ్మ బోర్డు తీసాక ఆయనకి ఎవరికి ఇచ్చారు హక్కు? ఈ మున్సిపల్ ఆఫీసులో వాళ్ళకి ఎవరు ఇచ్చారు హక్కు? మళ్ళీ వెంటనే దాన్ని పునర్నిర్మించడం, అలాగే ఏదైతే వైద్యం ఉందో దాన్ని అయితే పీపీ పద్ధతిలో విరమించుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా వాకౌట్ చేసే ఆ సబ్జెక్ట్ మీద తీర్మానం కూడా ఏదైతే పీపీపీ పద్ధతిలో చేసిందో దాని వ్యతిరేకంగా ప్రభుత్వమే గవర్నమెంట్ నడిపించాలని చెప్పి దాని మీద కూడా తీర్మానిస్తాం. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరి కౌన్సిల్ సమావేశం అనేటువంటిది మేయర్ గారి అధ్యక్షతన ఈరోజు జరుగుతూ ఉంది. దీనిలో కొన్ని అంశాలు ఏవైతే రాష్ట్రంలో పేద విద్యార్థుల యొక్క మెడికల్ కాలేజీలు సంబంధించిన విషయాన్ని మేము 31వ అంశంగా మేయర్ గారి పర్మిషన్తో మరి దాన్ని ముందుకు తీసుకురావటం, ఆవిడ పర్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది. దాని మీద మాకున్నటువంటి ఏవైతే గతంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల మీద కొంతమంది మా సభ్యులందరూ కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఇంత విచిత్రంగా చూస్తుందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అవసరం, దానివల్ల పేద విద్యార్థులు ఇంకా బాగా చదువుకుంటారు. ఎందుకంటే మెడిసిన్ చదవాలి అని అంటే ఎంత ఖర్చుతో కూడిన పనో మనందరికీ కూడా తెలిసిన విషయమే. దాన్ని ఉచితంగా ప్రభుత్వమే భరించాలని చెప్పేటువంటి ఆకాంక్షతో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మెడికల్ కాలేజీలు ఉండాలనేటువంటి దాని మీద 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని దాన్ని పీపీపీ విధానాల్లో మరి చేసేటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ప్రభుత్వమే చెయ్యాలి అనేటువంటి దాని మీద మేము లేవనెత్తితే తెలుగుదేశం కార్పొరేట్లకి ఎందుకు అంత కక్ష మాకు అర్థం కావట్లా. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు, ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని అడుగుతా ఉన్నాం మేము ఈ రోజున. కాబట్టి దాని మీద పెద్ద గొడవ. అంటే ఈ కూటమి ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు రావాలి అనేటువంటి ఉద్దేశం లేదనేటువంటిది క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతా ఉంది. దానిలో మేము ఏదైతే 31, 32 అంశాలకు సంబంధించినటువంటి కాగితం ఏదైతే ఉంటుందో పేపరు, మరి దాన్ని కూడా చింపి సునకానందం పొందుతున్నటువంటి ఈ కార్పొరేటర్లందరినీ మేము ఒకటే అడుగుతా ఉన్నాము, మీ ఇంట్లో విద్యార్థులు లేరా, మీ బంధువులలో విద్యార్థులు లేరా, మెడికల్ సీటు కావాలి అంటే ఎంత ఇబ్బందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. 1 కోటి సంతకాలు ఆల్రెడీ సేకరణ జరిగింది. రేపు 17వ తారీఖున గవర్నర్ గారు కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వబోతామనేటువంటి దాన్ని, ఎందుకంటే విజయవాడ నగరంలో కూడా చాలామంది పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు, దానికి కావాలి అనేటువంటి ఆకాంక్ష తప్ప మాది ఇంకా వేరేదైతే ఏ ఉద్దేశం లేదని కూడా తెలియజేస్తాను. అనేటువంటి విధానాలు ఈ కూటమి ప్రభుత్వంలో నడుస్తూ ఉన్నాయి. ఆ బోర్డు ఎందుకు తీశారండి? సరే, ఇవాళ మళ్ళీ కార్పొరేటర్ గారు అది పెట్టారు, అది యథావిధంగా పెట్టమనేటువంటి పెడితే దానికి కూడా కేకలేస్తారు, వెంకలేస్తారు. ఏంటి అసలు ఈ పాలన ఏంటి? మీకు చెప్పేటువంటి విషయం ఏంటి? ఒక బీసీ మహిళను అవమానిస్తారని అడుగుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి పేరుని చెడపాల్సిన అవసరం ఏంటండి? ఇవాళ అధికారం ప్రభుత్వం పైన మీద ఉందని ఏదైనా చేసేస్తారని అడుగుతా ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా చెల్లుబాటు అయ్యేటువంటి కార్యక్రమం కాదని తెలుసుకోవాలని చెప్పేసి విజయవాడ నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్పొరేటర్లందరికీ వాళ్ళు సహకరించిన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఏదైతే గవర్నమెంటే నడపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మరి మేయర్ గారి అధ్యక్షతన ఈరోజున కౌన్సిల్ జరుగుతూ ఉంటే నిజంగా అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వ కార్పొరేటర్లకి ఎంత బాధ్యత ఉంది అనేది ఈరోజు ప్రస్ఫుటంగా అర్థమైంది. నిజంగా ఎంత బాగా మరి
దారుణంగా మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నారంటే మన విజయవాడలో మెడికల్ కాలేజ్ లేదు, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, అఫ్కోర్స్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కాదా విఎంసి? రాష్ట్రంలో లేదా విఎంసి? ఇక్కడ మనుషులు లేరా? ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తేనే కదా ప్రభుత్వంగా స్థాపించబడింది. వాళ్ళ మంచి చెడ్డలు చూడవలసినటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి కార్పొరేటర్లుగా ఇక్కడ 64 మంది ఉన్నారు. కేవలం ప్రజల పక్షాన్ని నిలబడుతోంది కేవలం 49 మందేనా? ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకి బాధ్యత లేదా అని చెప్పని మీడియా సాక్షిగా మేము తెలియజేస్తూ, నిజంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారంగా 30వ అంశం తర్వాత 31, 32 అంశాల కింద రీసెంట్లీ భవానీపురం 42 హౌసెస్ విషయంగాను ఈ మెడికల్ కాలేజెస్ విషయంగాను మేము తీసుకొస్తే ఎంత దారుణంగా కార్పొరేటర్లు చేయకూడనటువంటి పని నిజంగా ప్రతిపాదన పేపర్ని చించేసి మొహాన కొట్టారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజల పక్షాన వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో తెలుస్తూ ఉంది. నిజంగా ఇంత అరాచకాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజలకి అండదండలుగా ఉండటానికి ముందుకు సాగుతుంది. అందుకనే ఈరోజు విఎంసీ సాక్షిగా మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని స్టాప్ చేయాలని, ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విషయాన్ని వెనక్కి తీసుకోవాలని మరి దాని మీద తీర్మానం చేయటం కూడా జరిగింది. మరి ఇంకొక విషయం కూడా, మరి బీసీ మహిళ అయినటువంటి ఐలమ్మ గారి బోర్డు తీసేయడం నిజంగా, ఎందుకంటే కమిషనర్ గారు కూడా చాలా ఇదిగా మేము గవర్నమెంట్కి రాశాము అన్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చేంత వరకైనా సరే ఆ బోర్డుని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. బ్యాక్ బోన్ అని చెప్పినట్టు, బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? మరి బీసీలని లెక్క చేయనటువంటి ఈ కూటమి వాళ్ళు ఎక్కడా అని చెప్పని ప్రశ్నిస్తూ, మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్టాప్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ అని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పీపీపీ మోడ్ ఏదైతే మెడికల్ కాలేజ్ని పీపీ పరం చేస్తున్నా మరి ఏదైతే ఈ గవర్నమెంట్ ఉందో దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు మరి కౌన్సిల్ని మేమందరం కూడా గౌరవిస్తూ మేము ఒక ప్రతిపాదన పెట్టుకుంటే నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మరి ఎవరైతే సీనియర్ కార్పొరేటర్స్ అని ఏదేదో చెప్తున్న టీడీపీ కార్పొరేటర్స్ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పేపర్లు చించుతున్నారంటే మరి పేద విద్యార్థుల పేదల పైన ఏ రకంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టే మీ అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ గమనించుంటారు. తప్పకుండా మీ అన్నీ కూడా 5 కాలేజెస్ కట్టి 2 కాలేజెస్ కూడా మరి సీట్లకి అనుమతిస్తే వాళ్ళు ఏదైతే ఎన్ఎస్ఎం నేషనల్ మెడికల్ కాలేజెస్ వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి 10 మెడికల్ కాలేజెస్ కూడా మరి ఆధునికంగా మరి కొంత వరకు పూర్తయిన పనులను కూడా మరి ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఓన్ చేసుకుని చేయాలి. ఏదైతే జగనన్న పెట్టిన పథకాలు ఓన్ చేసుకుని పేరు మార్పు చేశారు, కానీ ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడేవి ఒక్కటి కూడా చేయటం చేతకాని టీడీపీ ప్రభుత్వాన్ని మరి ఒక చేతకాని తనం ఈరోజు మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చూడటం జరిగింది. తప్పకుండా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ యొక్క పీపీపీ మోడ్ని వ్యతిరేకిస్తూ కార్పొరేషన్ తరఫున గౌరవ మేయర్ గారి తరఫున మేమందరం కూడా ఇవ్వటం జరిగింది. అందరికీ నమస్కారం. మరి వాళ్ళు ఏదైతే టీఎంసీ కౌన్సిల్లో 88Kలో 30 అంశం తర్వాత 31, 2 అంశాలుగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి మేము మాట్లాడాము. ఏదైతే ప్రతిపాదనని మేము ఈరోజు మేయర్ గారు పర్మిషన్ తీసుకుని వచ్చామో, ఈ యొక్క ప్రతిపాదన కేవలం ప్రతిపాదన కాదండి, పేద ప్రజల యొక్క ఆశా జ్యోతి ఇది. ఇటువంటి పేద ప్రజల ఆశా జ్యోతిని ఈరోజు టీడీపీ కార్పొరేటర్లు ముక్కలుగా చించేసి మా మొహాన విసిరేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి ఇది పేపర్ని మాత్రమే కాదు చించేసింది, పేద ప్రజల యొక్క ఆశల్ని చించి మొహాన విసిరేసినటువంటి పరిస్థితి ఈరోజు మా విఎంసీ కౌన్సిల్లో మేమందరం కూడా చూసాము. మీడియా మిత్రులు మీరందరూ కూడా చూశారు. మరి ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఉండేంతవరకు గవర్నమెంట్ నుంచి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేమందరం కూడా పోరాడతాము. ఈరోజు నా 27వ డివిజన్లో ఎక్కువ మంది రజకులు ఉండటం వల్ల అక్కడ రజ కళ్యాణ మండపం కట్టమని చెప్పడం కూడా జరిగింది. మా జగనన్న హయాంలో మేము అక్కడ రజక కళ్యాణ మండపం కట్టడం కూడా జరిగింది. ఆ దానికి శ్రీమతి చిట్యాల ఐలమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. 78/323 దానికి తీర్మానం కూడా జరిగింది. తర్వాత 2022/10/2025 బోర్డు పెట్టారు. 26/10/2025 బోర్డే పోయింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే బోర్డు దొంగిలిచ్చారా అని చెప్పారు. తర్వాత నేను 30వ తారీఖున మేయర్ గారికి, కమిషనర్ సార్కి నేను లెటర్ ఇవ్వటం కూడా జరిగింది.
మేయర్ గారు వాళ్ళతో అధికారులతో మాట్లాడారు. కమిషనర్ సార్ ఏమన్నారు, పైకి పంపిస్తాము, గవర్నమెంట్ పైకి పంపించినాక వాళ్ళు ఏం చెప్తే అది చేస్తామని కమిషనర్ గారు అన్నారు. ఒక శ్రీమతి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడానికి గవర్నమెంట్కి దీనికి సంబంధం ఏముంది? అదేమంటే తెలంగాణ అని అంటున్నారు. తెలంగాణలోకి వీళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు హైదరాబాద్ వెళ్ళట్లేదా? ఇక్కడే ఉంటున్నారా? మరి మహాత్మా గాంధీ, నెహ్రూ గారు వీళ్ళందరూ ఎందుకు పెడుతున్నారు? చిట్యాల ఐలమ్మ గారు పేరు పెట్టడం తప్ప రజకులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని అడిగారు కాబట్టి మేము ఆ పేరు మెన్షన్ చేయటం అయింది. దాని తీర్మానం కూడా ఓకే జరగటం అయింది. ఆమె పేరు పెట్టడానికి ఏంటి వీళ్ళకి ఏమి బాధ ఉందో నాకైతే తెలీదు. కాబట్టి శ్రీమతి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టాలని రజకులుగా నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక తీర్మానం చేయాలి. ఈ మెడికల్ కాలేజీల పట్ల కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీరుని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు తీర్మానం పెట్టడం జరిగింది. దానిలో ఈ 280 మంది తప్ప ఎవరైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తప్ప యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఏకీభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సంతకాల రూపంలో తెలియజేస్తున్నారు. ఇప్పటికే అంటే యావత్ మంది 5 కోట్ల జనాభాల యొక్క మాటని తొంగలో తొక్కి కేవలం వాళ్ళ అనుయాయుల కోసం ఈ కాలేజీలని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం రావటం అనేది చాలా దుర్మార్గం, దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక మెడికల్ కాలేజీని నిర్మించదలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దాంట్లో మొదటి విడతగా 5 కాలేజీలు పూర్తిగా నిర్మించడం జరిగింది. 5 కాలేజీలు 70-80% నిర్మించడం జరిగింది. ఇంకా 7 కాలేజీలు పునర్వ్యవస్థలో అంటే తొలి రూపంలోనే ఉండటం జరిగింది. దానికి 5,000 కోట్లు కావాలి. 8,500 కోట్ల రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఆరోగ్యం అందించాలి, మెడిసిన్ చదివించాలి, ప్రతి ఒక్క పేద కుటుంబాల్లో కూడా ఒక మెడిసిన్ చదివేటువంటి విద్యార్థి ఉండాలి అనే ఒక ఆలోచనకి తూట్లు తుట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నత వర్గాలకి కొమ్ము కాసి ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయించేటువంటి దురదృష్టకరమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు విజయవాడ కార్పొరేషన్లో మేము దీని మీద లేవనెత్తితే మహిళలను కూడా చూడకుండా కేవలం టీడీపీ పార్టీ కార్పొరేటర్లు వ్యవహరించినటువంటి తీరుని నేను ఖండిస్తా ఉన్నా. అది ఎందుకంటే మీరు గమనిస్తే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, మరి పాడేరు, పులివెందల ఇవన్నీ కూడా ఆల్రెడీ అడ్మిషన్స్కి వచ్చేసినాయి. వీళ్ళు కళ్ళకు గంటలు కట్టి ప్రజలకి ఇంజనీరింగ్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కట్టాడు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితిలో ఈ కూటమి పాలన ఉందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాలన జరుగుతుంది, ఎంత రౌడీమైన పాలన జరుగుతోంది అని మీ ద్వారా నేను తెలియజేస్తూ దీనికి మేము నిరసనగా ఈరోజు వాకౌట్ చేయడం కూడా జరిగింది. పేద ప్రజలకి ఏదైనా అండ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కార్పొరేటర్లు కూడా మరొకసారి ఏదైతే ఆ 42 ఫ్లాట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒకసారి సందర్శించి, అంటే వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లకు తెలుసు, మిగతా నియోజకవర్గం ఉన్న కార్పొరేటర్లు కూడా మేము ఒకసారి వెళ్ళి చూసి వస్తాము. అలా ఏం అన్యాయం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, వాళ్ళకి ఏ రకంగా కార్పొరేటర్లుగా మేము న్యాయం చేయడానికి మా వంతు సహకారం మేము అందించాలన్న ఉద్దేశంతో కార్పొరేటర్లందరూ అక్కడికి ఒకసారి వెళ్ళి సందర్శించి వస్తారు. మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.